ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చట్లలా మస్తుగానే ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. అసలు ఈ రేవంత్ సార్ను పాలన చేయమని సీఎంను చేస్తే సారేందోలా రియల్ ఎస్టేట్ దందాల మీద పడ్డాడు. అంటే భూములు గుంజుకున్న ఉపాయం చేస్తాడు. మొన్నటి దాకానేమో కంచగచ్చిబౌలి సెంటర్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసిండా. ఇక ఆడ పప్పులు ఉడకలే. ఇక ఇప్పుడు గచ్చిబౌలిలు ఉన్న ఉర్దూ యూనివర్సిటీ భూములను పోతం పెట్టే కూట్రేషన్ నడుతుందట కాదు. ఆగో అసలు ఒక అనుమానం కొడుతుంది. మన రేవంత్ సార్కు మన తెలంగాణలో చదువులు చక్కగా జాగ్రత్తలు ఉంటుందంటారా? అంటే చదువుకునేటోళ్ళ మీద పడతాడేందోలా గిట్లనే అంటారు. మరి ఎన్నట్లయింది 2 ఏళ్ల సంది గురుకులం పిల్లలు రోడ్డు మీద పడ్డారు కదా. ఇక మొన్నటికి మొన్న సెంటర్ యూనివర్సిటీ విద్యార్థులు అయితే యూనివర్సిటీ భూములను కాపాడుకునేందుకు సర్కార్ మీద యుద్ధమే చేసిరు. ఆ సెంటర్ యూనివర్సిటీ భూములను గుంజుకునేందుకు సర్కార్ బుల్డోజర్లతోనే సత్యనాశ చేసి పడేసింది. ఇక విద్యార్థుల కొట్లాటకు రేవంత్ సర్కార్ తోకముడిచింది. ఇక హెచ్సియు ప్లాన్లు ఫెయిల్ అవడంతోనే ఇక ఇప్పుడు మెల్లమెల్లగా ఉర్దూ యూనివర్సిటీ భూములను ఆగం పట్టించే కుట్రేషన్ నడుస్తుంది. ఒకటి కాదు 2 కాదు 50 ఎకరాల మీద కన్నేసింది మన దయగల సర్కారు. 200 ఎకరాలలో 50 ఎకరాలు చదువులకు ఏం అక్కడికత్తలేదు. ఇక 50 ఎకరాలు వెనుకకు తీసుకుంటాం అని ఆ భూమిని జప్తు చేస్తామని నోటీస్ ఇచ్చింది. అది కూడా పోయిన నెలనే ఇచ్చిందట. ఇక చెప్పు కాత అసలు ఈ యూనివర్సిటీలు ఏం పాపం చేసినాయని రేవంత్ సార్ వీటి మీద పడుతుండల్లా. అసలు రియల్ ఎస్టేట్ దందా చేసుకోవాలంటే ఈ భూములే కావాల్సి వచ్చేనా? నేను ఇక అధ్వానం కాకుంటే ఇంకేంటిది. ఇక ఉర్దూ యూనివర్సిటీ భూములను రేవంత్ సర్కార్ గుంజుకునేందుకు ముంగట పడుతుందని ఏర్కబుడుతోనే అందులో చదివే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిర్రు, ర్యాలీలు తీసిర్రు. యూనివర్సిటీ భూముల తెరువు కత్తే ఊపునేదే లేదని రేవంత్ సార్ మీద గరమైతురు. హెచ్సియుల ఎట్లనైతే ఉద్యమం నడిచిందో ఉర్దూ యూనివర్సిటీలో కూడా గసంటు యుద్ధమే చేసి మా భూములు మేమే కాపాడుకుంటామని చెప్తురు. కాదు ఎలక్షన్ల ముందేమో ఈ రాహుల్ బాబు రేవంత్ సారు కాంగ్రెస్ లీడర్లు యూనివర్సిటీలకు పోతారు. విద్యార్థులతోని మాట ముచ్చట పెడతారు. మీకు ఇది చేస్తాము అది చేస్తాము గట్ల చేస్తాము గిట్ల చేస్తామని ఉద్దర ముచ్చట్లు ఎన్నో చెప్పిర్రు. ఖతం ఇక గద్దెకెక్కినాక యూనివర్సిటీ భూములనే మాయం చేస్తాడు. అసలు భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే 2 ఏళ్ల సంది ఏడ ఖాళీ జాగా కనబడ్డా వాటిని మింగుదామని చూస్తుంది. ఈ సర్కార్ వచ్చినాక మన భూములు మనం కాపాడుకునేందుకు ఉద్యమాలు చేయవలసి వస్తుంది. లగచెర్ల దిలావర్పూరు హెచ్సియు ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ. ఇందిరమ్మ పాలన అంటే భూములు గుంజుకునుడేనా? పిల్లల చదువులను రోడ్డు పాలు చేసుడేనా? యూనివర్సిటీ భూములతోని రియల్ ఎస్టేట్ దందా చేసుడేంది? తక్కువ వాడైతూ గిట్లనే గరమైతుర్రు. అయితే పెనిమిటి కంతిరోడైనా పని పాట చేయకుండా ఇంట్లోనే ఉన్నా ఇంటామె గులుక్కుంటానో గుసుక్కుంటానో ఓపికతోనుంటది, సహిస్తుంది. ఏదో ఒకనాడు మారతడితి అనుకుంటా. కానీ అదే పెనిమిటి వేరేటామె సాయిత పట్టిందంటే ఊకుంటుందా అనోలా? నెలకు ₹1,00,00,000 చేతిలో పెట్టినా సవితిపోరు ఉన్నదని ఏరికైతే మాత్రం అస్సలు సప్పుడు చేయక ఉండది. అంతేనా కాదా? ఇక ఇప్పుడు ఈ కీసురాట ముచ్చట ఎందుకంటారా? వరంగల్లోనోళ్ళ గిట్లనే ఒక పెనిమిటి వేరేటామె సాయిత పట్టిందట. ఇంటామె ఏం చేసిందో మీరే చూడుర్రిగా. ఏం చేసింది? రుద్రకాలైంది. కత్తి పట్టుకొని నా పెనిమిటిని పొడవనే పొడతా అని వరంగల్ నడి చౌరస్తలా హల్చల్ చేసిందోల్లా. ఇంకా నయ్యం పట్టుర్రి, పోలీసులచ్చి ఇగో గిట్లా ఆపిర్రు. లేకుంటే ఆ పెనిమిటి పరిస్థితి ఏమవును? ఆగో అక్క చూడు ఎంత గరం మీద ఉన్నదో.
సినిమా మీకు ఈ పాటికే సమజయ్యి ఉండాలి. అయితే ఈ అక్క పేరు జోష్న. 17 ఏళ్ల కిందట శ్రీకాంత్ అనేట ఆయనతోని లగ్గమైంది. 2 పిల్లలున్నారు. వీళ్ళకు బంగారం దుకుణం కూడా ఉన్నది. ఆగు, ఆ దుకుణం అదే. మరి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనుకుంటా ఉన్నదో లేదో యాళ్ళ కండుకొని తిని సపోర్ట్ చేయకుండాలే కదా. కానీ పెనిమిటి వేరేటామె సోపతి పట్టిండటనోళ్ళ. భార్య పిల్లలను దేకుడే దేక్తలేడట. ఇక ఇంట ఆమెకు బీపీ లేచింది కాదా. మరి ఇంకేమున్నది, కత్తి పట్టుకొని ఇగో పెనిమిటిని పొడతా అని వచ్చింది వరంగల్ చౌరస్తాకు. ఈయన్నే వీళ్ళ బంగారం దుకుణం ఉన్నదట. ఇక ఇంటామె గిట్ల అచ్చుడుతోని పెనిమిటి ఆ దుకుణంలో దాక్కున్నాడు. పోలీసులకు ఫోన్ కొట్టి పిలిపించిండు. ఇక ఆమెను సంజాయించిర్రు. చేతులున్న కత్తిని తీసుకున్నారు. పాపం ఈమెనేమో ఇగో గిట్ల చౌరస్తాలో కూర్చొని బాధపడుకుంటా ఆమె రందులన్నీ చెప్పుకున్నది. పెనిమిటి ఏషాలన్నీ బయట పెట్టింది. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేశాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు. వేరే షెల్టర్ నేను అన్ని చూపండి రైట్ వచ్చి పెడుతున్నా. నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. కట్టుకున్న భార్య నేను, దానికి బొమ్మడున్నాడు, 2 కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఉరి శిక్ష తీయాలి. నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు వాడు. గదన్నట్టు ముచ్చట. కానీ చూడుర్రి, అక్కకు ఎంత కోపం వచ్చిందో. మరి పెనిమిటానేటోడు ఈమెకు గంతగానం కోపం ఎందుకు తెప్పియాలి? ఇప్పుడు చూడేమైందో. ఇంట్లోకి నడిబాజాట్లకు వచ్చింది. నడిమిట్లా పిల్లల దిమాకులు ఖరాబు, అంతే కదా. ఈ దొంగలకు అగ్గివెట్ట, వాళ్ళను పోషమ్మ పోతం చెయ్య, మైసమ్మ మాయం చెయ్య. గిట్ల మోపైతుర్రేందోళ్ళ దొంగలు. కండ్లు గిట్ల మూసి తెరిచే అంతల్నే ఉన్నాయి లేని అన్నీ ఎత్తుకపోతురు కాదు. తీయటి ముచ్చట్లు చెప్పి కొంప కొలంబసి ఎత్తాండ్రు. అయితే ఇవాళ మన ముచ్చట్లకు జరంతా చిత్ర విచిత్రమైన దొంగలు వచ్చిర్రు. వాళ్ళ కళా పోషణ అయితే మీరు చూసుడే కావాలి. చూసేరు మరి చెప్పనా. ఫస్ట్ అసలు ఏ దొంగల గురించి చెప్పాలి మీకు? నల్గొండ దొంగల సంగతే చూద్దాం. దొంగలంటే పైసలు ఎత్తుకోబోతారు, నగలు మాయం చూస్తారు. కానీ ఈ దొంగలు మాత్రం గుట్కా పొట్లాలు, సిగరెట్ ప్యాకెట్ల కోసం ఇగో గిట్ల రాత్రంతా జాగారం ఉండి మరి దొంగతనం చేసిరోళ్ళ. అగజూడు పాంటేలలా తాళాలు షట్టర్లు వలగొట్టి మరి పాన్ పరాగులు సిగరెట్ల అంబార్లు ఎత్తుకవేర్రు. అంటే అచ్చే నెల సంది వీటి మీద GST వెంచిర్రని ఈ దొంగలకు సుతా అర్థమైనట్టున్నది. అందుకే పైసల కంటే కూడా పాన్ పరాగులు ఎత్తుకబోవుడే నయం అనుకున్నారు కావచ్చు. వాళ్ళ కథ అట్లున్నదా. గీ మహబూబ్ నగర్ లో చూడురులా మరి అధ్వానం చేసిరు కాదు. ఇగో గీ పెద్దవ్వ కాగితంలా రాళ్లను పట్టుకుని పోలీస్ టౌన్ కి వచ్చింది. ఎందుకంటారా? ఎందుకో ఈమెనే చెప్తుంది. ఇనురి మీరు చెప్పవ్వా, ఏమైంది అసలు? నేను కరెంట్ బిల్లు కట్టేసి వస్తుంటే నా వెనకాల ఫాలో అయ్యి అమ్మ నిన్ను పోలీసు ఆఫీసర్ పిలుస్తున్నాడు, అక్కడ మీతోనూ మాట్లాడాలంట. అంటే ఏం మాట్లాడతారంటే ఏందో అమ్మ నీ దగ్గర మాట్లాడతారంట అని చెప్పేసి పోయినాక నమస్కారం పెట్టాలా ఆయనకు, పెద్ద ఆఫీసరు అని అంటే చెప్పండి సార్ అంటే లేదమ్మా రాత్రి ఓ ముసలమ్మని నగలు తీసుకొని దోపిడీ చేసిండ్రు, నేను అట్లని మాకు డ్యూటీ చేసిండ్రు వాళ్ళు, ఇంకా అట్లా నువ్వు నగ వేసుకొని పోవద్దు అని అంటే అంత లోపల అలా బాబు ఒక ఆయన నిలబడి ఏ నువ్వు నగ ఎందుకు వేసుకున్నావు తీ అని చెప్పేసి ఆయనతో నగ తీసుకొని కింద చిట్టీలు వేసిండు ఆల్రెడీగా. ఒక చిట్టి ఆయనకి ఇస్తే ఆయన నగ తీసిచ్చిండు. తీసిచ్చినాక అగో అమ్మ నగ ఇచ్చినాం కదా నీ కూడా తీయమ్మంటే లేదు సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంది నేను ముసుగేసుకొని పోతా అంటే ఇక పెద్దగా అరిచిండు. నేను పోలీస్ ఆఫీసర్, నేను మా వాళ్ళు నన్ను సస్పెండ్ చేస్తారు, నన్ను తిడతారు అని చెప్పి పెద్దగా అరిచేసరికి నేను పోలీసు వాళ్ళు అని చెప్పేసి తాడు 4.5 తులాలు తీసి ఇచ్చిన. పోలీసు వాళ్ళు అన్నది నేను నమ్మో ఇచ్చినాను చూడండి సార్. మళ్ళీ వాళ్ళు మీరు ఎక్కడ పని చేస్తారని కూడా అడిగిన. రూరల్లో పని 1 టౌన్లో చేస్తాను, నా పేరు రమేష్ అని చెప్పిండు. ఆగనాట అర్థమైందా అనోళ్ళ. అయితే పాపం ఈమె కరెంటు బిల్లు కట్టేందుకు పోతుందటనోళ్ళ. అంతల్నే 2-3 వచ్చి ఈమెను అటకాయించి మేం పోలీసులం, నిన్ను పెద్ద సారు పిలుస్తాండు అని అన్నారట. పోలీస్ టౌన్లో బంగారం వేసుకొని పోవద్దు, వాటిని పొట్లం కట్టి మాకియ్యి మళ్ళా నీకు ఇస్తామన్నారట.
ఇక వాళ్ళు చెప్పినట్టుగానే ఆమె నగలన్నీ తీసి కాగితంలో పొట్లం కట్టి వాళ్ళ చేతిలో పెట్టింది. ఇక వాళ్ళేమో ఆ పొట్లాన్ని జేబులో వేసుకొని ఇంకో కాగితంలో రాళ్ళేసి ఆమె చేతిలో పెట్టిరు. అటెనక చూస్తే ఏమున్నది, బంగారం పోయింది, బండలు వెళ్ళినాయి. పాపం అవ్వది ఒకదాంట్లాట కాదా మరి. ఇక ఇటు హైదరాబాద్ అవతలున్న సరూర్ నగర్లనోళ్ళ పాపం ఈ అవ్వను కూడా తెలిసినోళ్ళే మోసం చేసిర్రు. ఈమె సుగుణమ్మ, సుమిత్ర అనేట ఆమెతోని ఈమెకు పరిచయం ఉన్నదట. ఆ సుమిత్ర అనేట ఆమె ముత్తంత షాయి బొట్టు పోయేవా అనుకుంటా ఈ అవ్వ ఇంటికి వచ్చింది. ఈమెతోని ఇంకో ఇద్దరిని పట్టుకొచ్చిందట. ఇక అచ్చినోళ్ళు సుగుణవ్వ మీద ఏదో స్ప్రే జల్లిర్రు. కాతం ఆమె పెయ్యి మీద ఉన్న 10 తులాల బంగారాన్ని ఎత్తుకపోయిర్రు. వాళ్ళ చేతులకు జట్టలు హుట్ట. కూర్చొని ఇక నేను లేచేసరికి స్ప్రే కొట్టినాక ఇద్దరు వచ్చారు. వాళ్ళనైతే నేను చూడలేదు. ఇద్దరు వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె చున్నీ నోట్లో పెట్టిండ్రు. ఇక చంపాలనే ప్రయత్నం చేసారు. స్ప్రే కొట్టిండు. 3-4 డబ్బాలు కొట్టారు. ఫస్ట్ ఒకటి అది కొట్టింది సుమిత్ర అనేది. ముగ్గురు, 2 ఆడోళ్ళు 1 మగ. ఏమనలే, వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలే. మరి నాకు డబ్బులు ఇవ్వమని అనలే, నగలు ఇవ్వమని అనలే, ఏదంటలేదు. చంపాలని ప్రయత్నం చేస్తున్నాను. మధ్యలో ఇవన్నీ గుంజుకుంటాయి. పాపం కదా, నమ్మినామినే గట్ల మోసం చేస్తే ఎట్లనోళ్ళ. ఇక వీళ్ళ కథ గట్లుంటాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా దొంగలను కూడా చూపించాలి మీకు. వాళ్ళు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లా కొత్తగా బంగారం దుకాణం పెట్టిర్రు. వీళ్ళు వచ్చిర్రు, కాతం అటు మర్రి ఇటు చూసే వరకల్లా ఇగో గిట్లా కొట్టేసిర్రు. చూసినావా అక్కలు ఎంత హుషారున్నారో. నిజం చెప్తున్నా, మార్కెట్కు పోయి ఏం సామాన్ కొనాలన్నా భయమే అవుతుంది. ఏం తినాలన్నా గజ్జుమంటుంది. అంత డూప్లికేట్లేమో పైన కాదు, తినే వస్తువులను కూడా డూప్లికేట్ చేస్తే ఏందన్నట్టోళ్ళ. పైసల కోసం మంది పానాలతోని ఆడుకునేటోళ్ళని ఏం చేయాలి? ఏం చేసినా పాపం లేదు. ఆగో చూడుర్రి, గా కేటుగాడు డూప్లికేట్ గాళ్ళు ఏ విగ్రహం పెట్టుకున్నారో. ఈ అన్న సబ్బులు పట్టుకున్నాడు, మైసూర్ శాండ్ సబ్బులు. కానీ ఇలా ఒకటే ఒరిజినల్ ఉన్నది, ఇంకోటి డూప్లికేట్ ఉన్నది. అరే ఆవంటే కానీ 2 సేమ్ లెక్క కొడుతున్నాయి కదా. మరేమనుకుంటారు డూప్లికేట్ గాళ్ళ టాలెంట్. ఇక కొబ్బరి నూనె సంగతి చూడుర్రి, ఇలా ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏందో మీరే ఏర్పాటు చేయరు. వల్ల ఏది పెద్దన్నా మంచిగా చూయించు. అస్సలు ఏర్పాటు చేయలేరు కదా. ఇగో ఇటుది డూప్లికేటు. ఎంటికలు మంచిగా పెరుగుతాయని ఈ నూనె వాడితే బోడిగుండవుడు ఖాయం. చాలా మందికి గట్లనే అవుతుందట. అయితే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లనోళ్ళ ఒక ట్రాలీలా ఇగో ఇట్లా అగ్వకే పారాషూట్ కొబ్బరి నూనె, సగం రేటుకే మైసూర్ సబ్బు, అద్దపావు రేటుకే సర్ఫ్ ప్యాకెట్, హోల్సేల్ రేట్లకే రిటైల్ అమ్మకం అని అమ్ముకుంటుండట. ఇక అగ్వ కత్తందంటే ఎవరికన్నా ఆశనే ఉంటది కదా. జనాలు ఎగబడి కొంటుర్రు. అయితే ఆన్నే వ్యాపారం చేసేటోళ్లకు ఇదేదో మాయనే ఉన్నదనిపించింది. అరే గంత తక్కువ రేటుకు వాళ్ళకి ఎట్లా పడ్డది అని చెకింగ్ చేస్తే ఏమున్నది, ఇగో ఇట్లా డూప్లికేట్ బండారం బయట పడ్డది. అయినా కంపెనీ పేరు మార్చిరు కావచ్చు. సబ్బు సబ్బేనాయే, సర్ఫ్ సర్ఫేనాయే, షాంపూ షాంపేనాయే అంటారా. అగో గీ అన్న సర్ఫ్ ప్యాకెట్ సింపి చూయిస్తున్నాడు, ఏమున్నదో చూడుర్రి. చాలా రేట్లు తక్కువ రేట్లకి తను అమ్ముతున్నాడు. ఇవి ఏంటి అనే తీరా చెక్ చేసి ఇది ఎట్లా అమ్ముతున్నాడు, ఆయనకి ఎలా పాసిబిలిటీ అవుతుంది అనేది చూద్దామనే ఉద్దేశంతో ఆయన దగ్గర ఉన్న స్టాక్ మొత్తం మేము తీసి చూడటం జరిగింది. ఆ చూసే విధానంలో ఏంటంటే అతను పూర్తిగా కూడా
డీ స్టాక్స్ తీసుకొచ్చాడు, అంటే డూప్లికేట్ స్టాక్స్ తీసుకొచ్చి మార్కెట్లో ఇవ్వడం చేస్తున్నాడు అనమాట. దీంట్లో అతను లేడు ఫస్ట్లో, వాళ్ళ పర్సన్ అమ్ముతుంటే ఇంకా ఆయన పిలిపించడం జరిగింది. అదే టైంలో ఆయన డైరెక్ట్గా అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఇది డూప్లికేట్ స్టాక్ అని, ఒరిజినల్ కావు డూప్లికేట్ స్టాక్ అని డైరెక్ట్గా ఆయన ఒప్పుకోవడం జరిగింది సార్. చూసిరా, బియ్యపు పిండి కలిపి ఇదే సరపన అమ్ముతుండట. ఇక షాంపూలనేమో ఏదో రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్ షాంపూ అని అంటగడుతురు. కొబ్బరి నూనె కథ కూడా కాదే. ఇక వీటిని మనం వాడితే ఉంటామానోళ్ళ. ఇక గిట్లా డూప్లికేట్ మాల్ అమ్ముతున్నోని పోలీసులకు ఆఫీసర్లకు దొరకబట్టిచ్చిర్రు. కాదు, పైసలు కమాయించాలంటే ఈ డూప్లికేట్ దందాలు చేసేదేందోల్లా నాకు తెలియక అడుగుతా. మంది పానాలతోని ఆడుకునుడు కాకుంటే ఇంకేంటిది మరిది? మరి గిదే కష్టం, గిదే టాలెంట్. ఏదన్నా నియతిగా పని చేసే దాంట్లో పెడితే ఏమైతుందో. గిట్లా దొంగ పనులు చేసి మందిని ముంచుడెందుకు? తెలంగాణ అంటేనే పండుగలు, జాతరలు కదా. ఇక ఇప్పుడు జాతరల సీజన్ రానే వచ్చింది. సమ్మక్క సారక్క జాతర దగ్గర పడ్డది. నాగోబా జాతర కూడా ఇంకో 15-20 రోజులలో ఉన్నది. ఇక దానికంటే ముందు నార్నూర్ల కాందేవుని జాతర నడుస్తుంది. ఆ జాతరకు మనం కూడా పోదామా పారి మరి. నిజంగా జాతరలు చూడాలనంటే ఆదిలాబాద్ జిల్లా దిక్కే పోవాలి పోరి. ఇగో ఇదే కాందేవుని గుడి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లు ఉన్నది. ఇడ కాందేవుని జాతర షురు నడుస్తుంది. తొడసం వంశమోళ్ళు కాందేవునికి పెద్ద పూజ చేసి 15 రోజులు జాతర చేస్తారు. ఇక ఈ మహాపూజను చూసేటందుకు ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు. ముందుగాల కాందేవునికి నైవేద్యం పెట్టేటందుకు నెల రోజుల ముందు సందే అడవి బిడ్డరు ఇండ్లల్లా నువ్వుల నూనె తయారు చేస్తారు. ఇక అట్లా తయారు చేసిన నూనెను దేవునికి నైవేద్యంగా పెడతారు. అంతకంటే ముందుగాల ఈ నూనెను తొడసం వంశం ఆడిపడుచు దాగి మొక్కు తీర్చుకుంటది. ఆగు, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో పుణ్యక్షేత్రం రామదేవ దేవస్థానంలో ఉంది. పుష్యమాసం పూర్ణిమ రోజు మహాపూజ చేయడం జరిగింది. తులసమస్తులుగా అందరికీ కలిసి ఈ పూజ అనంతరము నువ్వుల నూనె 2 కిలోల నువ్వుల నూనె తాగడం జరిగింది. మరియు మహాదర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. తీజ్దరి ఖానాపూర్ గ్రామానికి చెందిన సుర్పం సాకురుబాయి మల్కు అనే అమ్మాయి తులసం ఆడపడుచు 2 కిలోల నువ్వుల నూనె మొక్కు మొదటిసారిగా మొక్కు చెల్లించి తాగడం జరిగింది. సక్రుబాయి 2 కిలోల నూనె దాగి కాందేవునికి మొక్కు తీర్చుకున్నది. ఇట్లా 100 ఏళ్ల సంధి వస్తుందట ఆచారం. ఇక ఈ నూనె దాగి అటెన్కా దేవునికి నైవేద్యాలు పెట్టి పెద్ద పూజ చేసినాక జాతర నడుతుంది. ఈ జాతరకు చుట్టుముట్టు రాష్ట్రాల నుంచి కూడా అడవి బిడ్డలు వచ్చి ఇగో ఇట్లా సంబరాలు చేసుకుంటారు. పుట్టిన బిడ్డ ఆడవిల్ల అయితేంది, మగ పిల్లగాడైతేందోలా. మగ పిల్లగాడైతేనే వారసుడు అన్నట్ట, వంశాన్ని నిలబెడతారు అన్నట్ట. ఏందో ఏమోపో. ఓ దిక్కేమో చంద్రమండలం దిక్కు పోయే అంత జ్ఞానం పెరుగుతుంది అనుకుంటే, ఇంకో దిక్కేమో కొందరు ఇంకా వెనుకనే ఉన్నారోలా. ఆగో, ఒక మహానుభావుడు చూడు మగ పిల్లగాని కోసం ఎంత పెద్ద పని పెట్టుకున్నాడో. ఫస్ట్ ఈ గ్రూప్ ఫోటో చూడుర్రి. ఇది బడ అనుకోగల కాదు, వీళ్ళందరూ వీళ్ళ పిల్లలే. ఇగో ఈ సంటోన్తోని కలిపి మొత్తం 11 మంది పిల్లలిళ్లకు పోష్ని గిదెం పోయే కాలం. ఈ కాలంలో 2 సార్లు 3 పిల్లలంటేనే బరువు అన్నట్టు అవుతుంది. వీళ్ళేంది 11 మందిని అన్నారు అనిపిస్తుంది కదా. ఏం చేస్తాం, వారసుని కోసం తనలాటనట్టు ఇదంతా. అయితే వీళ్ళు హర్యానాలో ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా ఇంటికి ఒక మగ పిల్లగాడు ఉండాలి. కొడుకును కనవలసిందే అని అనుకునేటోళ్ళు ఉన్నారు కదా. ఇక వీళ్ళు కూడా గసంటోళ్ళే. కొడుకు కోసం 11 మంది ఆడపిల్లలను అన్నారు. 11వ వీళ్ళ కళ నిజమైంది, ఆశ ఫలించింది. 11వ సంతానంగా కొడుకు పుట్టిండు. ఇక కొడుకు పుట్టిండు, వారసుడు వచ్చిండొచ్చు అనుకుంటా దావఖానను డెకరేషన్ చేసి అందరికి సీటు ముక్కలు కూడా వంచిండోళ్ళ.
10 మంది ఆడవిల పేర్లు చెప్పమంటే ఆ పేర్లు కూడా ఈయనకు కరెక్ట్ గా మతికి రాలేదులా. అగో చూడుర్రి. बड़ी गुड़िया का सरीना नाम है जी, 12वीं क्लास में पढ़े जी। दूसरी है जी अमृता जो 11वीं में पढ़े जी। तीसरी का नाम है जी सुशीला नाम है जी। चौथी का नाम किरण है जी। पांचवी का नाम दिव्या है जी। छठी का नाम किरण आली ने मन्नत नाम है जी। इसका वो लक्ष्मी बोलना जी। 8वीं वो अमनीश भी है जी। एक उसका नाम कृतिका बोलना जी। 10 गुड़िया है जी। 10वीं या लक्ष्मी नाम। మరి 11 మందిని అన్నాడు కదా, వీళ్ళకేంది మహారాజు కావచ్చు, మస్తు పైసలు గలోడు అయి ఉండాలి అనుకోగల అంత సినిమా లేదు, పేదోళ్ళేనట. అయితేంది కొడుకుంటే చాలు, అంతకు మించిన పైసలు అవసరమే లేదన్నట్టు మాట్లాడుతుండోలా. నిజం చెప్తున్నా, నాకైతే కోపం వచ్చింది. ఏమనుకున్నా మంచిదే, లేకుంటేంది మరి వారసుడు వారసుడు వంశం వంశం అని ఇంకా ఇయ్యాలాడేందోలా. ఆడవిల్లైతేంది మగవిల్లగాడైతేందోలా. నేనే గిట్ల తయారైతుర్రేంది? అసలు నన్ను అడిగితే మగ పిల్లగాళ్ళ కంటే కూడా ఆడవిల్లలే వంశం ఇజ్జతిని మర్యాదను కాపాడుతురు, ఇంకా గౌరవం పట్టుకొస్తారు. అవునా కాదా? ఇవే ఆల్తీ దుందాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.